ఓం నమో వెంకటేశాయ. మనకి పురాణాల ప్రకారం సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ఈ ఏకాదశి వ్రతాలు చేసి విశేష ఫలితాలు ఉంటాయని చెప్పి పురాణాల్లో చెప్పబడి ఉంది. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ద్వాదశి రోజున స్నానం ఆచరించి ఉపవాస విరమణ చేయవాలనేది ఏకాదశి నియమ వ్రతము. తిరుమల క్షేత్రంలో శ్రీవారి ఆలయంలో ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత శ్రీ చక్రతాళ్వారు వారు పల్లకీలో వేయించేసి మేళ తాళాలతో ఊరేగింపుగా 4 తిరువీధులు ఉత్సవం జరుపుకుంటూ శ్రీ వరాహస్వామి వారి ఒక మండపానికి చేరుకుంటారు. అక్కడ చక్రతాళ్వారు విశేషమైన ఆరాధన జరిపి గోక్షీరము, గోదధి, మధు, నారికేళోదకము, చందనోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతో తిరుమంజనాన్ని నిర్వహించి చక్రస్నాన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. అనంతరం శ్రీ చక్రతాళ్వారు వారికి సమర్పణ గావించి అలంకరణ పూర్తయిన తర్వాత నైవేద్య సమర్పణతోటి శ్రీ చక్రతాళ్వారు పల్లకీలో వేంచేసి తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. ఓం నమో వెంకటేశాయ.